హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అకాడమీ. ఈ వీడియోలో మనము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్, దట్ ఈస్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. ఓకే, సో ఈ టాపిక్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. ఓకే, రైట్, చూడండి. సో ఇక్కడ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ కోసం మనం ఏం కన్సిడర్ చేసుకుంటున్నాము, రైట్? సో ఫర్ నేను ఆల్రెడీ ఇది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో ఫర్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్, ఓకే, సో సెకండ్ ఆర్డర్ సిస్టమ్ for step input and underdamped case is considered. సో ఈ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ కోసము మనం ఏం కన్సిడర్ చేస్తున్నాం, సెకండ్ ఆర్డర్ సిస్టమే ఫర్ స్టెప్ ఇన్పుట్ అండ్ అండర్ డాంప్డ్ కేస్. ఎందుకు అనేది నేను క్లియర్ గా లాస్ట్ వీడియోలో చెప్పినాను. ఓకేనా? సో ఈ కేస్ ని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఈ కేస్ కి సంబంధించి మనము అవుట్పుట్ ని కూడా లాస్ట్ వీడియోలో డిరైవ్ చేసినాము, అవునా కదా? సో ద స్టాండర్డ్ అవుట్పుట్, రైట్? సో మనం డిరైవ్ చేసిన దాన్ని ఇక్కడ రాస్తున్నాం, చూడండి. ద స్టాండర్డ్ అవుట్పుట్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ డ్యూ టు స్టెప్ ఇన్పుట్ for underdamped case is given by ఓకే. సో ఈ ఎక్స్ప్రెషన్ ని మనం లాస్ట్ వీడియోలో డిరైవ్ చేసినాము, ఆ ఎక్స్ప్రెషన్ రాస్తాం, చూడండి. సో C of t is equal to 1 minus e power minus zeta omega nt divided by root of 1 minus zeta square into sin of omega dt plus theta. ఓకేనా? సో దిస్ ఈస్ ద అవుట్పుట్ of second order system due to step input for underdamped case. అవునా? సో ఈ ఈక్వేషన్ ని మనం లాస్ట్ వీడియోలో డిరైవ్ కూడా చేసినాము. సో ఇక్కడ మీకు నేను లాస్ట్ వీడియోలో ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్పడం మర్చిపోయినాను. ఈ టీటా ఎందుకు కన్సిడర్ చేసుకున్నాం, అక్కడ నేను డైరెక్ట్ గా మీకు ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకోండి అని చెప్పేసిన, అవునా? సో అసలు ఆ ట్రయాంగిల్ ఎలా వస్తుందో ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఆ టీటాని ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి అని. ఓకే, సో మనం కన్సిడర్ చేసుకుంది ఏంటి, అండర్ డాంప్డ్ సిస్టమ్, అవునా? సో అండర్ డాంప్డ్ సిస్టమ్ కి మనకు పోల్స్ ఎక్కడ ఉంటాయి? సో పోల్స్ ఎలా ఉంటాయి, S1 S2 is equal to minus జీటా ఒమేగా n ప్లస్ ఆర్ మైనస్ j ఒమేగా d, అవునా? ఇవే కదా పోల్స్, మనకు కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్, అవునా? సో కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ఇమాజినరీ యాక్సిస్ j ఒమేగా అండ్ దిస్ ఇస్ మైనస్ j ఒమేగా అండ్ దిస్ ఇస్ రియల్ సిగ్మా అండ్ హియర్ ఆల్సో మైనస్ సిగ్మా. ఓకేనా? సో ఇక్కడ రియల్ పార్ట్ వచ్చేసి మైనస్ జీటా ఒమేగా ఎన్. సో అది ఇక్కడ ఉంది అనుకున్నాం, మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇక్కడ ఉంది అనుకున్నాం. ఓకేనా? మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇక్కడ ఉంది అనుకున్నాం అండ్ కరెస్పాండింగ్ జే ఒమేగా డి ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకేనా? సో ఇది జే ఒమేగా డి, ఇది మైనస్ జీటా ఒమేగా ఎన్. ఈ రెండు కలిసిందే మనకు పోల్ అన్నమాట, అవునా? ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. అలాగే ఇక్కడ టువర్డ్స్ నెగటివ్ సైడ్ కూడా మైనస్ జే ఒమేగా డి ఉంటుంది. ఓకేనా? సో అక్కడ ఇంకొక పోల్ ఉంటుంది, అక్కడ మనకు ఇంకొక పోల్ ఉంటుంది, ఇది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ నుంచి ఆరిజిన్ కి గీయండి, ఈ స్ట్రైట్ లైన్ మేక్ చేసే యాంగిల్ నే మనం టీటా అంటున్నాం అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద పోల్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. It is the angle made by the pole with respect to origin. అందుకే ఈ యాంగిల్ ని టీటా అంటున్నాం. సో ఇప్పుడు ఈ
ట్రయాంగిల్ లో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కనపడుతుంది కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అంటే బేస్ ఎంత, ఇక్కడ 0 నుంచి మైనస్ జీటా ఒమేగా ఎన్ అన్నప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైపోతుంది చెప్పండి, ఈ డిస్టెన్స్ మనకు జీటా ఒమేగా ఎన్ అయిపోతుంది. అవునా, జీటా ఒమేగా ఎన్ అవుతుంది. ఈ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉందో, అవునా, ఈ హైట్ సేమా కాదా, అవునా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉందో అక్కడ నుంచి అక్కడికి కూడా అంతే హైట్ ఉంటుంది. కాబట్టి ఆ డిస్టెన్స్ కావాలి అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, అప్పుడు ఒమేగా డి వస్తుంది. ఓకే, సో ఇమాజినరీ యాక్సిస్ కాబట్టి ఇక్కడ జే ఒమేగా డి రాస్తాము. ఇక్కడ ఓన్లీ హైట్ కదా కాబట్టి రియల్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఒమేగా డి రాస్తాం అనమాట. అవునా, ఎందుకంటే ఈ హైట్ సేమ్ కాబట్టి. అర్థమవుతుందా? సో ఈ ఒమేగా డీనే మనం ఏం రాయొచ్చు, ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ రాయకూడదా, బికాస్ ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఇప్పుడు ఈ హైపోటెన్యూస్ ఏమైపోతుంది, సేమ్ హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, అడ్జసెంట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ అనమాట, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. ఓకేనా, సో హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అయిపోతుంది. అప్పుడు అడ్జసెంట్ అన్నప్పుడు ఏమైతుంది, అడ్జసెంట్ స్క్వేర్ అన్నప్పుడు జీటా ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ కాబట్టి జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అంటే ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్, మళ్ళీ దీనికి స్క్వేర్ కాబట్టి ఒమేగా ఎన్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ జీటా స్క్వేర్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ మైనస్ జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ వస్తుంది. ఈ మైనస్ జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్, ఈ ప్లస్ జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ అయితే అప్పుడు హైపోటెన్యూస్ ఏమైపోతుంది, ఒమేగా ఎన్ అయిపోతుంది. కాబట్టి హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఒమేగా ఎన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రాసిందే వస్తుంది చూడండి. సో ఇక్కడ ఇప్పుడు కాస్ టీటా కావాలనుకోండి, సో కాస్ టీటా కావాలి అన్నప్పుడు కాస్ టీటా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూసా కాదా. అడ్జసెంట్ సైడ్ అన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏముంది, జీటా ఒమేగా ఎన్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే ఒమేగా ఎన్. సో ఈ ఒమేగా ఎన్ క్యాన్సిల్ అయిపోయి కాస్ టీటా ఇస్ ఈక్వల్ టు జీటా ఆర్ టీటా ఇస్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ జీటా. అదే కదా మనం లాస్ట్ వీడియోలో రాసింది, కావాలంటే చూడండి. అవునా, అలాగే సైన్ టీటా తీసుకున్నారనుకోండి, సైన్ టీటా చెప్పండి ఏమవుతుంది, సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, సో ఏమొస్తుంది చెప్పండి, సైన్ టీటా. సో సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే ఒమేగా ఎన్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్, అప్పుడు టీటా ఇస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. అదే కదా లాస్ట్ వీడియోలో రాసింది. అలాగే టాన్ టీటా కూడా చూసుకోండి, సేమ్ వస్తుంది. టాన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అవునా. సో టాన్ టీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏముంది చూడండి, ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్, అడ్జసెంట్ సైడ్ అంటే జీటా ఒమేగా ఎన్, ఈ ఒమేగా ఎన్ క్యాన్సిల్ అయిపోతే రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ బై జీటా వస్తుంది. ఓకేనా, సో సేమ్ అది కూడా వస్తుంది అనమాట. సో అక్కడ ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఆల్రెడీ ఆ వీడియో టైం లెంత్ ఎక్కువైంది కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇక్కడ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా, అందుకే మనం ఆ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసినాము. అర్థమైంది కదా. సో కాబట్టి మీరు నోట్స్ లో కావాలంటే ఈ ట్రయాంగిల్ వేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, నోట్స్ లో కావాలంటే మీరు ఈ ట్రయాంగిల్ వేసుకోండి. ఓకే, ఈ డయాగ్రామ్ గీసి నీట్ గా ట్రయాంగిల్ వేస్తుంది. రైట్, సో ఇప్పుడు యాక్చువల్ టాపిక్ లోకి వెళ్దాం. సో టైం డొమైన్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ సి ఆఫ్ టీ ఉంది కదా, ఈ అవుట్పుట్ సి ఆఫ్ టీ, ఈ అవుట్పుట్ సి ఆఫ్ టీని కనుక మీరు డ్రా చేస్తే, ఈ అవుట్పుట్ సి ఆఫ్ టీని కనుక మీరు డ్రా చేస్తే ఈ విధంగా ఉంటుంది, అంతే కదా. అవునా, ఎందుకు ఈ విధంగా ఉంటుంది, బికాస్ చూడండి ఇక్కడ ఏముంది, ఎక్స్పోనెన్షియల్.
ఓకే, డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ అంటే డిక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్ మల్టిప్లైడ్ విత్ సైన్ టర్మ్. ఓకే, సో డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ మల్టిప్లైడ్ విత్ సైన్ టర్మ్, అదే కదా మనం ఇక్కడ డ్రా చేసి చూడండి. సో డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ యాంప్లిట్యూడ్ చూడండి డిక్రీజ్ అవుతూ వచ్చిందా లేదా. సో డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్ సైనుసాయిడల్ సిగ్నల్, కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్ అన్నమాట. కాంబినేషన్ అప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఇదంతా కూడా ట్రాన్సియెంట్ పీరియడ్. ఓకే, సో ఇక్కడి వరకు మీకు ట్రాన్సియెంట్ పీరియడే. ఇక్కడ మనం టిఎస్ అని రాసినాం కదా, సో ఈ టిఎస్ వరకు కూడా అంతా ట్రాన్సియెంట్ పీరియడే. చూడండి అవుట్పుట్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుందా లేదా, అవుట్పుట్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, స్టెప్ ఇన్పుట్. స్టెప్ ఇన్పుట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చింది మనకు. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు స్టడీ స్టేట్ అన్నమాట, ఇక్కడ నుంచి మనకు స్టడీ స్టేట్ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ డిఫైన్ చేసే టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కి సంబంధించినవి. ఓకేనా, ఎందుకంటే కంటిన్యూస్ గా అవుట్పుట్ చేంజ్ అవుతుంది కాబట్టి ట్రాన్సియెంట్ రెస్పాన్స్ లో ఈ టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ ఆర్ రిలేటెడ్ టు ట్రాన్సియెంట్ రెస్పాన్స్. ఓకే, సో ఆ పాయింట్ రాద్దాం. ఓకేనా, సో టైం డొమైన్ స్పెసిఫికేషన్స్, టైం డొమైన్ స్పెసిఫికేషన్స్, టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ corresponds to transient response of the system. సో ఇవన్నీ కూడా ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కి సంబంధించినవి. ఓకేనా, సో చూడండి టీడీ అంటే డిలే టైం, టిఆర్ అంటే రైజ్ టైం, టీపీ అంటే పీక్ టైం, పర్సెంటేజ్ ఎంపీ పీక్ ఓవర్ షూట్, టిఎస్ అంటే సెట్లింగ్ టైం. ఓకేనా, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెట్లింగ్ టైం కూడా కొంత ఎర్రర్ వచ్చింది, అవునా కాదా. చూడండి కొద్దిగా ఎర్రర్ వచ్చింది. సో మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ రావాలి 1, అవునా, అది అవుట్పుట్ యాక్చువల్ గా. ఓకే, సో కానీ ఇక్కడ ఓకే, సో కొద్దిగా ఎర్రర్ మాత్రం తగ్గిపోయింది. అఫ్ కోర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఎర్రర్ ఉంది, ఇంకా తగ్గిపోయింది, ఇక్కడ తగ్గిపోయింది, ఇంకా తగ్గిపోతుంది అనమాట. అంటే ట్రాన్సియెంట్ మెల్లిగా డై అవుట్ అవుతూ వచ్చింది. అర్థమవుతుందా, ఇక్కడ యాంప్లిట్యూడ్ తగ్గుతూ వచ్చిందంటే అర్థం ఏంటి, ట్రాన్సియెంట్ మెల్లిగా డై అవుట్ అవుతూ వచ్చింది. సో ఆఫ్టర్ సెట్లింగ్ టైం ఇంకా మనకు స్టడీ స్టేట్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు వీటి గురించి డెఫినేషన్స్ ఒక్కటి చూద్దాం. సో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, ఇది మాక్సిమం వాల్యూ, ఇదేమో పీక్ వాల్యూ అంటున్నాం. సో మాక్సిమం వాల్యూ. సో టీడీ అంటే డిలే టైం ఇస్ okay, so delay time, it is the time required for the response to reach 50% of the final value. So final value మనకి ఏం రావాలి, 1, అవునా, బికాస్ మనం అప్లై చేసేది ఏంటి, స్టెప్ ఇన్పుట్ లో మనకి యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది యూనిట్ స్టెప్ లో, అవునా. సో కాబట్టి ఇది ఫైనల్ వాల్యూ, దీన్ని పీక్ వాల్యూ అంటాం. ఫైనల్ వాల్యూ కాదు, ఇది పీక్ వాల్యూ. ఓకేనా, సో ఇక్కడ మనకు ఫైనల్ వాల్యూ వచ్చేసి 1, కాబట్టి డిలే టైమ్ ఇస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద రెస్పాన్స్ టు రీచ్ 50%. 0 నుంచి ఇది ఇక్కడ 0, ఇక్కడ 50%. సో 0 నుంచి 50% కి రీచ్ అయ్యే ఆ టైం నే మనం ఏమంటున్నాము, డిలే టైం అంటాం. ఓకేనా, సో అది రాసేద్దాం. ఓకే, ఒక్కొక్క టైం డొమైన్ స్పెసిఫికేషన్ గురించి ఇక్కడ చూద్దాము అండ్ డెఫినేషన్ రాసేద్దాం. ఓకేనా, డెఫినేషన్ తో పాటు ఫార్ములా కూడా రాసేద్దాం. ఓకే రైట్, సో ఫస్ట్ వచ్చేసి డిలే టైం. మనకు డిలే టైం. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై టీడీ. ఓకే, సో డెఫినేషన్, ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద రెస్పాన్స్. Time required for the response to rise from 0 to 50%. 0 నుంచి 50% of the final value. 0 to 50% of the final value. అంతే కదా, చూడండి, అవునా. సో ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏమో మనకు 1, ఇక్కడ 0.5 రిప్రజెంట్ చేస్తాం. టీడీ దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత, 0.5. సో అంటే 50%, 0 నుంచి 50% కి రీచ్ అవ్వడానికి మనకు పట్టే ఆ టైం ని మనం ఏమంటాము, టీడీ లేదా డిలే టైం అంటాం అనమాట. ఓకే,
సో టీడీ ఫార్ములా వచ్చేసి ఫార్ములాస్ రాసుకుందాం ఇప్పుడు. ఓకే, సో టీడీ ఈజ్ ఈక్వల్ టు 1 + 0.7 zeta divided by omega n. Okay, seconds. So this is the formula for delay time. This is the formula for delay time. Okay na? Next, delay time అయిపోయింది. సెకండ్ ఏంటి? రైజ్ టైం. ఓకే, రైజ్ టైం. సెకండ్ ఏంటి? రైజ్ టైం, టిఆర్. రైజ్ టైం ఇస్ రిప్రజెంటెడ్ బై టిఆర్. చూడండి. ఓకే, చూడండి. సో ఇక్కడ రైజ్ టైం అన్నప్పుడు టిఆర్ ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ ఫైనల్ వాల్యూ వరకు వచ్చింది. ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద రెస్పాన్స్ టు రైజ్ ఫ్రమ్ 0 to 100%. ఓకే, 0 to 100% of the final value. It is the time required for the response to rise from 0 to 100% of the final value. అవునా? సో అది రాద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ కండిషన్స్ కి, అంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ జీటాకి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఓకే పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే అవి చెప్తాను చూడండి. ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్, కానీ జనరల్ గా మనము అన్డాంప్డ్ కేసుకే తీసుకుంటాం అన్నమాట. ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద response to rise from, so first వచ్చేసి 0 to 100%, 0 to 100% for undamped system, సో మనం మాక్సిమం ఇదే కన్సిడర్ చేస్తాము. డెరివేషన్ అప్పుడు కూడా మనం ఇదే కన్సిడర్ చేస్తుంటాం. ఓకేనా? రైట్. సో కాకపోతే మనకు ఇంకా క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్ కూడా ఉంది కదా, అవునా? సో ఇట్ ఈస్ 5 to 95%. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 5 to 95% ఫర్ క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్. సో డిఫరెంట్ డాంపింగ్ వాల్యూస్ కి డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. 0 నుంచి 100% ఫర్ అన్డాంప్డ్ సిస్టమ్, 5 to 5% to 95% ఫర్ క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్. ఓకే, సో జస్ట్ ఈ వాల్యూస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నో, దానివల్ల పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. సో మనకి మెయిన్ గా డెఫినేషన్ ఉన్నప్పుడు 0 to 100% ఫర్ అన్డాంప్డ్ సిస్టమ్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే 10% to 90%, 10% to 90% ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్. ఓకే, సో ఇదొక్క 2 వాల్యూస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో టిఆర్ కి ఫార్ములా, టిఆర్ ఇస్ ఈక్వల్ టు పై మైనస్ టీటా డివైడెడ్ బై ఒమేగా డి సెకండ్స్. సో పై మైనస్ ఈ టీటా అంటే ఏం రాసినాం మనము? కాజ్ ఇన్వర్స్ ఆఫ్ జీటా రాసుకోవచ్చు కదా. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ జీటా డివైడెడ్ బై ఒమేగా డి సెకండ్స్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రైజ్ టైం. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రైజ్ టైం. గుర్తుపెట్టుకోవాలి ఇంకా మీరు. ఓకేనా? సో రైజ్ టైం అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద అవుట్పుట్ టు రైజ్ ఫ్రమ్ 0 to 100%. 0 to 100% ఫర్ అన్డాంప్డ్ సిస్టమ్, 5 to 95% ఫర్ క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్, అండ్ 10 to 90% ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్. ఓకేనా? సో ఇక్కడ ఒమేగా డి అంటే ఏంటి? డాంప్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్, తెలుసు కదా. ఇంకా ఒమేగా డి అంటే ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ √1 - జీటా స్క్వేర్. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ థర్డ్ పీక్ టైం. సో representation is TP. So representation for peak time is TP. ఓకే, చూడండి. సో ఇక్కడ ఫ్రమ్ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ టైం రిక్వైర్డ్ ఫర్ ద అవుట్పుట్ టు రీచ్ ద పీక్ వాల్యూ. సో ఇక్కడ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే పీక్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్నదాన్ని మనము పీక్ వాల్యూ అంటాం. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఉన్నదాన్ని మనము ఫస్ట్ పీక్ అంటాం. ఫస్ట్ పీక్ లేదా ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అంటాము. ఫస్ట్ పీక్ లేదా ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అంటాము.
సో ఇక్కడ ఉండేది ఓకే, ఇదేమో పాజిటివ్ సైడ్ కాబట్టి పీక్ అంటున్నాము. ఇక్కడ ఏమంటామంటే దీన్ని ఫస్ట్ వ్యాలీ అంటాము, ఫస్ట్ వ్యాలీ అంటాము, లేదా సెకండ్ ఎక్స్ట్రీమ్ అంటాము. జనరల్ గా ఎక్స్ట్రీమ్ అంటే లాస్ట్ లో ఉన్న పాయింట్స్ అని, అవునా? సో ఇక్కడ ఇది లాస్ట్ లో ఉన్న పాయింట్, అప్పుడు ఇది లాస్ట్ లో ఉన్న పాయింటే కదా, కాబట్టి ఇది సెకండ్ ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ ఇది థర్డ్ ఎక్స్ట్రీమ్, సారీ సెకండ్ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. సారీ సెకండ్ వ్యాలీ సెకండ్ పీక్ అయిపోతుంది, అలాగే థర్డ్ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. ఓకే, కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా డోంట్ వరీ. ఇది సెకండ్ పీక్ అన్నమాట. ఇది ఫస్ట్ పీక్ అయితే ఇది సెకండ్ పీక్ అన్నమాట. ఇది ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అంటున్నాము, ఇది సెకండ్ ఎక్స్ట్రీమ్ అంటున్నాము, అప్పుడు ఇది థర్డ్ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మళ్ళీ ఇది ఏమైపోతుంది, సెకండ్ వ్యాలీ ఫోర్త్ ఎక్స్ట్రీమ్, ఇది థర్డ్ పీక్ ఫిఫ్త్ ఎక్స్ట్రీమ్. కాబట్టి ఇక్కడ మీరు ఎన్ వాల్యూ, ఓకే, ఇక్కడ మనము ఫార్ములాస్ లో ఎన్ వాల్యూ వస్తుంది. ఆ ఎన్ వాల్యూ వచ్చేసి మనము ఎక్స్ట్రీమ్ ని బేస్ చేసుకొని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అన్నప్పుడు ఎన్ ఇస్ ఈక్వల్ టు 1. ఇక్కడ సెకండ్ పీక్ అన్నా లేదా థర్డ్ ఎక్స్ట్రీమ్ అన్నా ఒకటే, కాబట్టి ఇక్కడ ఎన్ ఇస్ ఈక్వల్ టు 3 యూజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వ్యాలీ లేదా సెకండ్ ఎక్స్ట్రీమ్ కి ఎన్ ఇస్ ఈక్వల్ టు 2. కాబట్టి ఎక్స్ట్రీమ్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఎక్స్ట్రీమ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1, సెకండ్ ఎక్స్ట్రీమ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 2, థర్డ్ ఎక్స్ట్రీమ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 3 అండ్ సో ఆన్. ఓకేనా? సో మనకు గేట్ ఎగ్జామ్ లో ఒకసారి అడిగినాడు అనమాట, సెకండ్ పీక్ అని అడిగినారు, అప్పుడు అందరూ ఎన్ ఇస్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినారు అనమాట. ఓకే, సో ఆ మిస్టేక్ చేయొద్దండి మీరు. ఓకేనా? సెకండ్ పీక్ అన్నప్పుడు ఎన్ ఇస్ ఈక్వల్ టు 3 వస్తుంది. పీక్స్ అన్నిటికీ ఆడ్ నెంబర్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ పీక్ అంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు 1, సెకండ్ పీక్ అంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు 3, థర్డ్ పీక్ అంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు 5, ఫోర్త్ పీక్ అంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు 7 అండ్ సో ఆన్. వ్యాలీకి ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు పీక్ టైం. సో పీక్ టైం అంటే ఏంటి, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద రెస్పాన్స్ టు రైజ్ ఫ్రమ్ 0 టు పీక్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇట్ ఈస్ ద టైమ్ required for the response, time required for the response, time required for the response to rise from 0 to peak 0 to peak value of the output. అవునా కాదా చెప్పండి? సో పీక్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ కి రీచ్ అయ్యే ఆ టైం ని మనం ఏమంటున్నాము, పీక్ టైం అంటున్నాము. అవునా? సో ఇక్కడ నుంచి ఈ 0 నుంచి ఈ పీక్ కి రీచ్ అయ్యే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం టైం టీపీ అంటున్నాం. ఓకే, సో టీపీకి ఫార్ములా, సో టీపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఒమేగా డి, ఎన్ పై బై ఒమేగా డి సెకండ్స్, ఎన్ పై బై ఒమేగా డి సెకండ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పీక్ అన్నాం అనుకోండి, ఫస్ట్ పీక్ అన్నప్పుడు టీపీ ఈజ్ ఈక్వల్ టు పై బై ఒమేగా డి, బికాస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. అదే మనము సెకండ్ పీక్ అన్నాం అనుకోండి, సెకండ్ పీక్ అన్నప్పుడు టీపీ ఈజ్ ఈక్వల్ టు 3 పై బై ఒమేగా డి అయిపోతుంది, బికాస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3. ఫర్ ఆల్ పీక్స్ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఇన్, ఎన్ వాల్యూ ఈజ్ ఆడ్ ఇన్ నంబర్. ఓకేనా? కంటిన్యూస్ గా ఆడ్ వాల్యూస్ మాత్రమే వస్తాయన్నమాట. ఓకే, ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టైం డొమైన్ స్పెసిఫికేషన్ ఏంటి, పీక్ ఓవర్ షూట్. పీక్ ఓవర్ షూట్ పర్సెంటేజ్ ఎంపీ, రిప్రజెంటేషన్ వచ్చేసి పర్సెంటేజ్ ఎంపీ, పీక్ ఓవర్ షూట్. ఓకే, చూడండి, ఇట్ ఈస్ the normalized difference, it is the normalized difference, it is the normalized difference between the time response, between the time response peak value, time response peak value to steady state value, to steady state value. ఓకేనా? సో ఇప్పుడు డయాగ్రామ్ దగ్గరికి వెళ్దాం. సో ఈ డయాగ్రామ్ లో చూడండి, ఇప్పుడు ఇది
ఇక్కడ నేను డ్రా చేసిన ఈ యారోనే మనం పర్సెంటేజ్ ఎంపీ అంటున్నాం. సో ఇదేంటి 1 అనేది ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ అవునా, స్టడీ స్టేట్ వాల్యూ అన్నప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, సి ఆఫ్ ఇన్ఫినిటీ, అవునా కదా. సి ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఫైనల్ వాల్యూ అనే కదా స్టడీ స్టేట్ వాల్యూ అన్నప్పుడు ఫైనల్ వాల్యూ అనే కదా అర్థము, అవునా కదా. బికాస్ ట్రాన్సియన్స్ అన్ని డెడ్ అయిపోయినాక టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర మనకు ఉన్నదే స్టడీ స్టేట్ అనమాట. కాబట్టి స్టడీ స్టేట్ వాల్యూ అన్నప్పుడు ఫైనల్ వాల్యూ అని కూడా అనొచ్చు. సో ఆ ఫైనల్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అన్నప్పుడు సి ఆఫ్ ఇన్ఫినిటీ రాస్తాం, అంటే సి ఆఫ్ టీ ఎట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనమాట. సి ఆఫ్ టీ ఎట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీనే మనం ఏమంటున్నాము, స్టడీ స్టేట్ వాల్యూ అంటున్నాము. ఇదేంటి పీక్ వాల్యూ అంటే ఇదేంటి, సి ఆఫ్ టీపీ at t is equal to tp, whatever the value amplitude you are getting here, that is represented by c of tp. ఈ రెండిటి మధ్య నార్మలైజ్డ్ డిఫరెన్స్ ని మనం ఏమంటాము, పీక్ ఓవర్ షూట్ అంటాము. అంటే మనకు కావాల్సిన స్టడీ స్టేట్ వాల్యూ కన్నా ఎంత పైకి, ఎందుకంటే టైం రెస్పాన్స్ అన్నది ఫస్ట్ ఓకే, సో మనకు కావాల్సిన వాల్యూ కన్నా పైకి వెళ్తుంది అనమాట. పైకి వెళ్ళి అక్కడి నుంచి డిక్రీజ్ అవుతూ వస్తుంది, అక్కడి నుంచి మనకు డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్, ఎందుకంటే ట్రాన్సియన్స్ అసలు ఎందుకు వస్తాయి, స్టోరేజ్ ఎలిమెంట్. సో ఆల్రెడీ కొంత ఎనర్జీ స్టోరేజ్ అవుతుంది, దానికి మనం ఇన్పుట్ అప్లై చేస్తున్నాం కాబట్టి సో మన ఇన్పుట్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వాల్యూకి ఫస్ట్ రీచ్ అయ్యి ఆ తర్వాత మెల్లిగా ఆ వాల్యూ తగ్గుతూ వచ్చి ఫైనల్ గా మనం ఇచ్చిన ఇన్పుట్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఈ రెండిటి మధ్య డిఫరెన్సే మనం ఏమంటున్నాము, పర్సెంటేజ్ ఎంపీ. సో ఏ రెండిటి మధ్య డిఫరెన్స్, సి ఆఫ్ టీపీకి సి ఆఫ్ ఇన్ఫినిటీకి నార్మలైజ్డ్ డిఫరెన్స్ అంటున్నాం కాబట్టి ఓకేనా. ఫార్ములా చూడండి, ఫార్ములా ఏమైపోతుందంటే సో పర్సెంటేజ్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ టీపీ మైనస్ సి ఆఫ్ ఇన్ఫినిటీ, నార్మలైజ్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై సి ఆఫ్ ఇన్ఫినిటీ రాస్తాం అనమాట. ఓకే, ఇంటూ 100%. అందుకే ఇక్కడ రాసింది ఏంటి, నార్మలైజ్డ్ డిఫరెన్స్ అన్నాం, డిఫరెన్స్ అనలేదు, నార్మలైజ్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై సి ఆఫ్ ఇన్ఫినిటీ కూడా రాయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ పీక్ ఓవర్ షూట్, ఓకేనా. సో జనరల్ ఫార్ములా ఏంటి అంటే ఓకేనా, సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు పర్సెంటేజ్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జీటా ఎన్ పై డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్, ఓకే 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ 100%, ఓకేనా. ఇది ఫార్ములా అన్నమాట. ఓకే, సో అలా ఎక్స్ట్రీమ్, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రీమ్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అని అడిగినాడు అనుకోండి, ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అని అడిగితే అప్పుడు n is equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ఫార్ములాలో n is equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అదే మనల్ని సెకండ్ ఎక్స్ట్రీమ్ అని అడిగినారు అనుకోండి, n is equal to 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అదే థర్డ్ ఎక్స్ట్రీమ్ అని అడిగినారు అనుకోండి, థర్డ్ ఎక్స్ట్రీమ్ అని అడిగితే n is equal to 3 సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ సో ఆన్. ఓకేనా, సో ఇక్కడ మాత్రమే కాదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇది కూడా మనకు పర్సెంటేజ్ ఎంపీనే కదా, అవునా కదా. సో ఇది మనకు ఫైనల్ వాల్యూ సి ఆఫ్ ఇన్ఫినిటీ, అవునా, ఇది మనకు సి ఆఫ్ ఇన్ఫినిటీ అయిపోతుంది, ఇది కామనే. అప్పుడు ఇది సి ఆఫ్ టీపీ అయిపోతుంది, ఇది మనకు సి ఆఫ్ టీపీ. సెకండ్ పీక్ అన్నప్పుడు ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు పర్సెంటేజ్ ఎంపీ వస్తుంది. మళ్ళీ థర్డ్ పీక్ దగ్గర మళ్ళీ ఇది మనకు పర్సెంటేజ్ ఎంపీ అనమాట. ఓకేనా, సో డిక్రీజ్ అవుతూ వస్తుంది కదా. కాబట్టి మీరు ఎన్ వాల్యూ కనుక పెంచినారనుకోండి, ఫార్ములా చూడండి. ఫస్ట్ నేను ఫార్ములా దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఓకే, సో ఈ ఫార్ములా దగ్గర చూడండి, ఒకవేళ ఎన్ వాల్యూ పెంచినారనుకోండి, ఈ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది, అవునా కదా. ఎన్ వాల్యూ పెంచే కొద్దీ మీకు ఎక్స్పోనెన్షియల్ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈ పవర్ -2 వస్తే ఓకే n is equal to 2 పెడితే ఇదంతా 1 అనుకుందాం, జీటా పై బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ 1 వచ్చితే, సో ఎన్ వాల్యూ 2 పెడితే ఈ పవర్ -2, అదే ఎన్ వాల్యూ 3 పెడితే ఈ పవర్ -3. సో ఈ వాల్యూ ఇంకా తగ్గిపోతుంది, దీనికన్నా ఇది తగ్గుతుంది, ఇది ఇంకా తగ్గిపోతుంది, ఈ పవర్ -4 ఇంకా తగ్గిపోతుంది.
ఓకేనా. సో ఎన్ పెంచే కొద్ది మీకు ఈ వాల్యూ అనేది పర్సెంటేజ్ ఎంపీ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇది జనరల్ ఫార్ములా. ఇందులో మీరు ఏం పెట్టొచ్చు, ఇందులో మీరు ఓకే. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టొచ్చు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎక్స్ట్రీమ్ అనమాట. సో ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, సెటిలింగ్ టైం. సెటిలింగ్ టైం టిఎస్. సెటిలింగ్ టైం టిఎస్ అర్థమైంది కదా. ఇప్పుడు పర్సెంటేజ్ ఎంపీ అంటే పర్సెంటేజ్ ఎంపీ ఒక్క పీక్ వరకు మాత్రమే కాదు, ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవ్రీ పీక్. ఓకేనా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అంటే, ఎన్ ఈజ్ ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేయండి సెకండ్ ఎక్స్ట్రీమ్ అంటే, ఎన్ ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేయండి థర్డ్ ఎక్స్ట్రీమ్ అంటే. ఓకేనా, రైట్. సో ఇప్పుడు సెటిలింగ్ టైం, ఫైనల్ టైం డొమైన్ స్పెసిఫికేషన్. ఓకే. సో ఇట్ ఈస్ ద టైం రిక్వైర్డ్ ఫర్ ద రెస్పాన్స్. It is the time required for the response. Required for the response. It is the time required for the response to reach steady state. To reach steady state. సో ఆల్మోస్ట్ స్టడీ స్టేట్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైంనే మనం ఏమంటున్నాము, సెటిలింగ్ టైం. అంటే సెటిల్ కావడము. సెటిల్ కావడము అంటే అర్థం ఏంటి, స్టడీ స్టేట్ రీచ్ అవ్వడము అని. ఓకేనా. సో బాగా అర్థం చేసుకోండి, సెటిలింగ్ టైం అంటే సెటిల్ కావడము అని. సెటిల్ కావడం అంటే అర్థం ఏంటి, ఓకే, స్టడీ స్టేట్ కి రీచ్ అవ్వడం అనమాట. ఓకే. సో ఇట్ ఈస్ ద టైం రిక్వైర్డ్ ఫర్ ద రెస్పాన్స్ టు రీచ్ ద స్టడీ స్టేట్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ రేంజ్. కొద్దిగా ఎర్రర్ ని అలో చేస్తాం అనమాట ఇక్కడ, విత్ ఇన్ ద స్పెసిఫైడ్ రేంజ్. ఓకే. సో ఆ రేంజ్ ఏంటి అంటే 2% లేదా మాక్సిమం 5% అనమాట. 2% ఆర్ 5% ఆఫ్ ఇట్స్ ఫైనల్ వాల్యూ. అంటే అర్థం ఏంటంటే టిఎస్ సెటిలింగ్ టైం అంటే టైం రిక్వైర్డ్ ఫర్ ద అవుట్పుట్ టు రీచ్ ద స్టడీ స్టేట్. ఆల్మోస్ట్ స్టడీ స్టేట్ రీచ్ అవ్వడానికి పట్టే టైంనే మనం సెటిలింగ్ టైం అంటాము. కాకపోతే కొద్దిగా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కొద్దిగా ఎర్రర్ ని అలో చేస్తున్నాం అనమాట. ఆ ఎర్రర్ ఎంత అంటే 2%, అంటే 98% ఆఫ్ ద అవుట్పుట్ ని రీచ్ అవ్వడానికి పట్టే టైం ని, లేదా 95%, 5% ఎర్రర్ ఉంది అంటే ఎంత రీచ్ అయినట్టు, 95% రీచ్ అయినట్టు, అంతే కదా. 5% ఎర్రర్ ఉందంటే 95% రీచ్ అయినట్టు ఫైనల్ వాల్యూకి. ఫైనల్ వాల్యూ ఎంత, 1 కదా, ఎందుకంటే స్టెప్ ఇన్పుట్ కదా మనం అప్లై చేసింది, అవునా. కాబట్టి సో 5% ఎర్రర్ ఉంది అంటే 95% రీచ్ అయినట్టు. 2% ఎర్రర్ ఉందంటే 98% ఆఫ్ ద ఫైనల్ వాల్యూ రీచ్ అయినట్టు. సో ఇలా రీచ్ అవ్వడానికి పట్టే టైంనే మనం ఏమంటున్నాము, సెటిలింగ్ టైం. అర్థమైంది కదా. సో ఇట్ ఈస్ ద టైం రిక్వైర్డ్ ఫర్ ద అవుట్పుట్ టు రీచ్ ఆల్మోస్ట్ స్టడీ స్టేట్ వాల్యూ. ఆల్మోస్ట్ అంటున్నాము. ఓకేనా. కాబట్టి కొంత ఎర్రర్ ని మనం అలో చేస్తున్నాము. ఆ ఎర్రర్ ఎంత అంటే 2% లేదా 5% అనమాట. ఓకే. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి చూడండి, టిఎస్ ఇస్ ఈక్వల్ టు పర్సెంటేజ్, ఓకే, సారీ, లాగరిథం ఆఫ్ పర్సెంటేజ్ కదా. సో టిఎస్ ఇస్ ఈక్వల్ టు ln ఆఫ్ పర్సెంటేజ్ ఎర్రర్, ln ఆఫ్ పర్సెంటేజ్ ఎర్రర్ డివైడెడ్ బై zeta omega n. zeta omega n. So this is the formula. ఓకే. కొద్దిగా నీట్ గా డ్రా చేస్తాను చూడండి. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇప్పుడు ఒకవేళ +or-5% ఎర్రర్ ఉందనుకోండి, +or-5% ఎర్రర్ ఉంటే టిఎస్ ఇస్ ఈక్వల్ టు 3 tau అయిపోతుంది. టిఎస్ ఇస్ ఈక్వల్ టు 3 tau విచ్ ఇస్ ఈక్వల్ టు 3/zeta omega n. ఏం లేదు, ఇక్కడ జస్ట్ ఇక్కడ పర్సెంటేజ్ ఎర్రర్ 5 కాబట్టి ఏం చేస్తారంటే ln ఆఫ్ 5 చేయండి. ln ఆఫ్ 5 డివైడెడ్ బై జీటా ఒమేగా n చేస్తే మీకు ఆల్మోస్ట్ 3 వస్తుంది. ln ఆఫ్ 5 మీకు ఆల్మోస్ట్ 3 వస్తుంది. ఓకే. న్యాచురల్ లాగరిథం ఉంటుంది మన క్యాల్సీలో. సో క్యాల్సీలో ln ఆఫ్ 5 కొట్టండి, మీకు ఆల్మోస్ట్ 3 వస్తుంది. ఓకేనా. సో అంతే. అదే మీకు ఎర్రర్ కనుక 2% ఉందనుకోండి, +or-2% ఉందనుకోండి, అప్పుడు టిఎస్ ఇస్ ఈక్వల్ టు 4 tau వస్తుంది. సో ఇట్ ఈస్ 4/zeta omega n. ఎందుకంటే ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్ tau ఇస్ ఈక్వల్ టు 1/zeta omega n కదా, అవునా. సో ఇది ఆల్రెడీ డిరైవ్ చేసినాం మనం. సో దిస్ ఈస్
tau which is equal to 1 by zeta omega n for underdamped system. అండర్డాంప్డ్ సిస్టమ్ లో ఇది టౌ ఫార్ములా. ఓకేనా, కాబట్టి అందుకు మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. అదే 0% ఎర్రర్, ఓకే 0% ఎర్రర్ కావాలి అంటే టిఎస్ ఇస్ ఈక్వల్ టు 5 టౌ అయిపోతుంది. టిఎస్ ఇస్ ఈక్వల్ టు 5 టౌ. ఓకేనా, ln ఆఫ్ 0 పెట్టండి, మీకు 5 టౌ వచ్చేస్తుంది. సో అందుకే నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పినాను. ఎవ్రీ సిస్టమ్ రిక్వైర్స్ 5 టైమ్ కాన్స్టెంట్. సో 5 టౌ అంటే ఏంటి? 5 టౌ వచ్చిందంటే 0% ఎర్రర్ అంటే ఏంటి? స్టడీ స్టేట్ కి రీచ్ అయింది అని అర్థం. 0% ఎర్రర్ అంటే ఇంకా కంప్లీట్ గా స్టడీ స్టేట్ కి వచ్చేసింది, అవుట్పుట్ అనేది స్టడీ స్టేట్ కి వచ్చేసింది అని అర్థం అనమాట. ఓకేనా, సో అందుకే నేను మీకు అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినాను. ఏమని? ఎవ్రీ సిస్టమ్ రిక్వైర్స్ 5 టైమ్ కాన్స్టెంట్స్ టు రీచ్ స్టడీ స్టేట్. సో అది ఇలా ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇవి టోటల్ గా టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, సో ఏదైనా అర్థం కాకపోతే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే నోట్స్ రాసుకొని ఈ వీడియోని మళ్ళీ ఒక్కసారి చూడండి. ఓకే, నోట్స్ రాసుకున్న తర్వాత చూసినప్పుడు ఏమవుతుందంటే సో నోట్స్ రాసుకున్నప్పుడే మీకు సగం అర్థమైపోతుంది. మళ్ళీ ఒక్కసారి వీడియోని రివైజ్ చేయడం వల్ల మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఈ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ ని డిరైవ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఫార్ములాస్ ఇచ్చినాను మీకు, అవునా? సో జస్ట్ రైస్ టైం అంటే మీకు టిఆర్ ఈజ్ ఈక్వల్ టు π మైనస్ θ బై ఒమేగా డి అని ఫార్ములా ఇచ్చేసినాను. కాకపోతే మనల్ని ఎగ్జామ్ లో డిరైవ్ చేయమంటారు అనమాట. ఓకే, సో ఆ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్ ని డిఫైన్ చేసి డిరైవ్ కూడా చేయమంటారు. కాబట్టి నెక్స్ట్ వీడియో నుంచి మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్ ని డిరైవ్ చేస్తూ వెళ్దాం. ఎక్సెప్ట్ దిస్ డిలే టైం ఒక్కటి మనకు ఈ డెరివేషన్ అవసరం లేదు. మిగతా వాటన్నిటికి కూడా మనకు డెరివేషన్ అనేది అవసరం అనమాట. టిఆర్ కి నేర్చుకోవాలి, టిపికి నేర్చుకోవాలి, పర్సెంటేజ్ ఎంపీకి, అలాగే సెటిలింగ్ టైం కి. ఈ నాలుగు టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ కి మీరు డెరివేషన్స్ నేర్చుకోవాలి. ఓకేనా, సో ఒకవేళ మిమ్మల్ని ఎగ్జామ్ లో అడిగినా కూడా ఈ 4 రాయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము ఆ డెరివేషన్స్ 1 by 1 చూద్దాం. ఓకేనా, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.